అందరికీ నమస్కారం. ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం అని చెప్పుకొని ముందుకు వచ్చిన కొంతమంది, హిందువులం అని చెప్పుకొని ముందుకు వచ్చిన కొంతమంది, ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చెప్తా ఉన్నా. ఈ మనువాదంలో పెద్ద విస్ఫోటనం ఏర్పడడానికి టైం దగ్గర పడింది అని చెప్పొచ్చు. సనాతన ధర్మం అని చెప్పుకొని ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని రక్షించుకోవటం ఏమో కానీ వాళ్ళను వాళ్ళు కాపాడుకోలేని స్థితికి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఈ మధ్యకాలంలో త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీ చతురామ్నాయ పీఠాల గురించి చెప్తూ జగద్గురు శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అన్నారు. అంతేకాదు, చతురామ్నాయ పీఠాలను జగద్గురు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదు. ఆయన అతి చిన్న వయసులోనే హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చిన చరిత్రలో ఎక్కడా లేదు తిరిగి వచ్చినట్టు అని చెప్పారు. ఈ 3 మాటల్లో జగద్గురు శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అని చెప్పిన మాట గురించి హిందువులలోనే ఉన్నటువంటి 2 ప్రధానమైన వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినాయి. ఎట్లా అంటే, వైష్ణవులు శైవులు అనే 2 వర్గాలను తీసుకుంటే, త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అనే ఆయన వైష్ణవాన్ని అనుసరిస్తూ ఉంటారు, వైష్ణవాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు, వైష్ణవ ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. ఆయన ఆ క్రమంలో ఉన్నారు. జగద్గురు శంకరాచార్యులు శైవాన్ని ప్రచారం చేసి శైవాగమన సిద్ధాంతం ప్రకారం ఆయన చేశారనేది కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఆయన జగద్గురువులు అయినప్పుడు శైవం లేదు, వైష్ణవం లేదు, అన్నీ సమానమే, ఆయన ముందు అన్నీ సమానమే, ఆయనకి అన్నీ సమానమే అనే విషయాన్ని మర్చిపోయారు కొంతమంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించితే, ఇప్పుడు వీళ్ళిద్దరూ చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యానానికి ఆధారం చేసుకొని చినజీయర్ స్వామి జగద్గురు శంకరాచార్యుల వారిని కించపరిచారు, ఆయన్ని తక్కువ చేశారు అని చెప్పి ఒక వర్గం విభేదించి వ్యతిరేకించి మాట్లాడటం జరిగింది. అదే క్రమంలో బంగారయ్య శర్మ అనే ఆయన చినజీయర్ స్వామీజీని జగద్గురువులు శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అని చెప్పినందుకు పరమ వైష్ణవులు అని కాదు అని నిరూపించితే దండం కింద పెట్టి ముక్కు నేలకు రాస్తారా అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. దానికి రామానుజాచార్యుల వారి ఈ జీయర్ స్వామి వారి శిష్యులు కొంతమంది, గురువులు పరమ పరివ్రాజికాచార్య శ్రీ చినజీయర్ స్వామీజీని అంత మాట అనొచ్చా, అంత మాట అనడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ఓకే, కానీ ఆయన జగద్గురు శంకరాచార్యుల వారిని కించపరచలేదు, పరమ వైష్ణవుడు అని చెప్పారు. వైష్ణవుడు అంటే ఎవరో కూడా తర్వాత వివరణ ఇచ్చారు. ఇట్లా వాళ్ళల్లో వాళ్ళు వైష్ణవులు శైవులు ఒకరిని ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవి తారాస్థాయికి జరిగినాయి. అంటే ఒక పీఠానికి అధిపతి, ఒక విశిష్టాద్వైతం అనే బోధించేదానికి గురుస్థానంలో ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి పైనే తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన విమర్శలు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత
తీసుకొచ్చారు శైవులు. అంటే వైష్ణవులు శైవుల మధ్య అగాధం అనేది ఏర్పడింది. ఇది ఇంతటితో ఆరదు. పూర్వం నుంచి కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి శైవ వైష్ణవ ఆగమనాల మధ్య విభేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరే ఇది. కానీ అది భక్తులుగా ఉన్నటువంటి, అంటే మిగతా వాళ్ళందరూ భక్తులు కదా వాళ్ళ ఉద్దేశంలో, శూద్రులు క్షత్రియులు వీళ్ళందరూ భక్తులు వాళ్ళ ఉద్దేశంలో. వీళ్ళ దగ్గర ఎవరు మన్నన పొందగలిగితే, ఎవరు గొప్ప పొందగలిగితే, ఎవరి పైన ఆదరణ ఎక్కువగా కలిగితే వాళ్ళే పై చేయి అది పొందాలి. శైవుల పైన ఎక్కువ మంది ఆదరణ చూపితే శైవ మతం గొప్పది, వైష్ణవుల పైన ఎక్కువ మంది ఆదరణ చూపితే వైష్ణవ మతం గొప్పది. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఈ రెండు వర్గాలు, ప్రధానమైనటువంటి రెండు వర్గాలు, వారి వారి యొక్క ఆధిపత్యం కోసం భక్తులుగా ఉన్నటువంటి మిగతా వారి అందరిలో చీలిక తీసుకురావాలి, మిగతా అందరిలో మానవత్వాన్ని క్షీణింపజేసి వీళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు పెంచి, విభేదాలను పెంచి పోషించి, ఈ భక్తులుగా ఉన్నటువంటి కింద స్థాయి వాళ్ళని, అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఉన్నతమైన స్థాయి వాళ్ళు, భక్తులుగా ఉన్నటువంటి శూద్రులు రకరకాల మిగతా వాళ్ళందరూ భక్తులు వాళ్ళకి ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి భక్తుల్ని హిందువులు అని చెప్పుకునే మిగతా వాళ్ళందరినీ చీలికి తీసుకొచ్చి వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి, వాళ్ళ ఆధిపత్యాన్ని పెంచి పోషించుకోవాలి. అందుకోసమే వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైషమ్యాలను విస్తుగొలిపే రకంగా, మనం దాన్ని చూసి ఆశ్చర్యపోయే రకంగా వాళ్ళ వైషమ్యాలను పెంచి పోషించుకోవడానికి వాళ్ళు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఇది ఎక్కడితో ఆగిపోదు, ఎక్కడితో ఆరిపోదు. ఇది ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎట్లాగైతే అగాధంలో సంక్షోభంలో కూరుకుపోతుందో, ఇక్కడ వాళ్ళ మనువాద వ్యవస్థ, వాళ్ళ సనాతన ధర్మం అని చెప్పుకునేటటువంటి వాళ్ళ ఆధిపత్య పోరు కూడా అట్లాగే సంక్షోభంలో కూరుకుపోయిద్ది. దాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము హిందువులం, మేము గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది అగాధంలో పడితే చివరికి మిగిలేదేంటి, సమాజంలో మిగిలేదేంటి? మానవత్వమే మిగులుద్ది. అంటే సమాజంలో చివరికి మానవత్వమే ఒక మతం అవుద్ది తప్ప హిందూ మతం ఉండదు, క్రిస్టియన్ మతం ఉండదు, ఇంకా ఏ మతం ఉండదు. మానవత్వమే ప్రధానమైన మతం అయ్యే రోజులు త్వరలో వస్తాయి. దీన్ని గమనించాలి. ప్రపంచంలో అనేక రకాల విస్ఫోటనాలు జరిగినాయి, అనేక రకాల సందర్భాల్లో అనేక రకాల విస్ఫోటనాలు జరిగినాయి. అంతిమ ఫలితం ఏం మిగిలిందంటే మానవత్వమే మిగులుద్ది. ఇది కూడా అంతే. హిందువుల్లో ఉన్నటువంటి వైష్ణవులు శైవులు పోట్లాడుకొని, హిందువుల్లో ఉన్నటువంటి వైష్ణవులు శైవులు వాళ్ళ వర్గ పోరాటాలు, వాళ్ళ యొక్క వర్గ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం కింది స్థాయిలో భక్తులుగా ఉన్నటువంటి కొంతమంది జనాన్ని రెచ్చగొట్టి, వాళ్ళ మధ్య సిచ్చు పెట్టి, వాళ్ళ మధ్య వైషమ్యాలు పెంచి, వాళ్ళ మధ్య వైరుధ్యాలను విపరీతం చేసి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి మనోభావాలను, వాళ్ళ భావోద్వేగాలను సొమ్ము చేసుకొని ఈ మతాలన్నీ నడుస్తూ ఉంటాయి. అంతే తప్ప మతం అనేది వాళ్ళ భావన, ఎవరి మనసుకు సంబంధించిన భావన వాళ్ళకు ఉంటుంది, ఎవరి మనసుకు సంబంధించిన అనుకరణ వాళ్ళకు ఉంటుంది. మతం అనేది ముందు ఇది పుట్టిందా, తర్వాత అది పుట్టిందా, తర్వాత ఏది వచ్చింది, ఎవరు గొప్ప, ఏ మతం గొప్ప, ఏ ప్రవక్త గొప్ప, ఏ బోధకుడు గొప్ప, ఇవన్నీ ఎక్కడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు మనసుకు నచ్చిన భావన వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ పైకి చెప్పుకునే మేము హిందువులం, మేము క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్ అని చెప్పుకునే అన్నీ సమాజానికి ఏం ఉపయోగపడేవి కాదు. సమాజంలో ఈ మతాల మధ్య వచ్చినటువంటి విస్ఫోటనం కన్నా మేము హిందువులు అని చెప్పుకునేటటువంటి మనువాదుల మధ్య వచ్చే విస్ఫోటనం చాలా విపరీతమైన చర్యలను తీసుకొచ్చి విచిత్రమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది చివరికి. దీన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమాజం.
ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు, భక్తుల భావోద్వేగాలను దెబ్బతీయాలని చూసి వాళ్ళ ఆధిపత్య పోరు కోసం వైష్ణవ శైవ మధ్య ఆధిపత్య పోరుతో కింది స్థాయి భక్తుల యొక్క భావోద్వేగాలను వాడుకుంటున్నటువంటి ఈ పైన ఉన్నటువంటి వైష్ణవ శైవ రకరకాల బోధకులు సాధకులు అని చెప్పుకునే వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని గమనించాల్సిన అవసరం సమాజం పైన ఎంతైనా ఉంది. కాబట్టి అంతిమ ఫలితం మానవత్వమే, మానవత్వానికి మించిన మతం లేదు అని గమనించాలి అందరం. ధన్యవాదాలు.